నమ్మక సినిమా చూసారా మీరు? చాలా సార్లు చూసాను. ఎన్నిసార్లు చూశారు? ఎక్కడైనా సార్లు చూశాను. దాంట్లో మీకు ఇష్టమైన పాట ఏంటి చెప్పండి? అంటే అన్ని పాటలు బాగుంటాయి, అద్భుతంగా ఉంటాయి. కానీ అన్ని పాటలకు ప్యారడీలు రాశారా మీరు? అన్నిటికీ రాయలేము, కొన్నిటికీ రాయగలం. దేనికి రాశారు? ఆ సినిమాలో ఏ పాటకు రాశారు? మీసము నెరిసెను గడ్డం నెరిసెను అసలు మొత్తం మెరిసెను అయినా మనిషి మారలేదు, లోపలి యావ చావలేదు. మీసము నెరిసెను గడ్డము నెరిసెను అచట ఇచట అంతా మెరిసెను అయినా మనిషి మారలేదు, అతని యావ చావలేదు. కనులకు భూతద్దాలే వచ్చెను, చెవులకు వినికిడి మిషనే చేరెను, 32 పళ్ళే ఊడెను, సడలిన దవడలు లొడలొడ ఊగెను అయినా మనిషి మారలేదు, లోపలి యావ చావలేదు. మాడున ఉన్న వెంట్రుకలూడెను, మతి మరుపేమో మరి మరి పెరిగెను, అడుగులు వేయగ తడబడ సాగెను, చేతికి కర్రే ఊతగ వచ్చెను అయినా మనిషి మారలేదు, అతని యావ చావలేదు. ముఖము దేహం ముడతలు పడెను, ప్రతి అవయవము జవజవలాడెను, షుగరు బీపీ బోర్డరు దాటెను, షుగరు బీపీ బోర్డరు దాటెను, అలసిన హార్టు ఫస్ట్ బెల్లు కొట్టెను అయినా మనిషి మారలేదు, అతని యావ చావలేదు. బాగుంది. కానీ రామలింగేశ్వరరావు గారు, అయినా మనిషి మారలేదు అతని యావ చావలేదని నా పక్క చూపిస్తారేంటి చెయ్యి మీరు? అంటే మీ యావ ఎప్పుడూ సజీవంగా ఉండాలి, మీ యావ ఎప్పుడు సంగీతాన్ని 10 మందికి పంచటం, మీరు పాడటం కనుక ఆ యావ కాదండి, దీని యావ వేరు, అందరికీ తెలుసు. అది మహానుభావుడు పింగళి నాగేంద్రరావు గారు రాసినటువంటి పాట. ఆ రోజుల్లోనే చాలా చాలా మామూలు మాటలతోటి ఎన్ని మంచి పాటలు రాశారు ఆయన. ఎంతెంత అసలు ఇద్దరు మాట్లాడుకుంటున్నట్టు ఉండేవి పాటలు. సఖినరి చూపుల చల్లదనంతో జగమునే ఊటి ఛాయగా కొత్త కొత్త పదాలు కనిపెట్టారు, ఎన్ని రకాలు. ఆయన ఎంత అద్భుతమైన సంభాషణకర్త. పాతాళ భైరవి తీసుకోండి, మాయాబజార్ తీసుకోండి, సంభాషణలు కూడా ఎంత చిక్కమైన. డింగరి అనడం కానీ, సదాజప అన్న పేరు అసలు ఎంత మంచి పేరు పెట్టారు. అలాగే గడ్డం ఇది గురు, ఆ గురువు అన్నది ఆ రోజు నుంచి తెలుగుదేశం మొత్తం అంతా పాకిపోయింది. ఏం గురువు బాగున్నావా అనడమే. వీరతాళ్ళు, మాయాబజార్లో ఎంత బాగుంటాయో ఆయన పదాలు. అలాంటి మహానుభావుడు ఇంకా ఇంకా ఎంతెంత కావనగానే సరియా ఈ పూలు మీవేగా దేవి, చల్లగా చూడాలి పూలను అందుకుపోవాలి, మల్లె సుగంధం మనసున చల్లి మళ్ళీ అల్లరి తగునా. అలాంటి మహానుభావుడిది ఇవాళ 113వ జయంతి. 113వ జయంతి జరుగుతోంది. తెలుగు జాతికి ఆయన ఎన్ని రచనలు చేశారో నాకు తెలియదు, కానీ సినిమాల ద్వారా మాత్రం వారు పెట్టినటువంటి భిక్ష, వారు పెట్టిన అక్షర భిక్ష చిరంతనంగా ఉంటుంది.
ఎప్పటికీ మర్చిపోయినటువంటి అద్భుతమైనటువంటి సాహితీ ప్రక్రియలు చేశారు ఆ మహానుభావుడు. ఆయన పాటలకు ఎక్కువ ఘంటసాల మాస్టారు, పెండ్యాల వారు, రాజేశ్వరరావు గారు అద్భుతమైనటువంటి స్వరాలను సమకూర్చి ఆ పాటలు చిరంతనంగా నిలిచిపోయేటట్టు చేశారు. వీళ్ళందరి కాంబినేషన్లో వచ్చిన సందర్భంలో నేను కూడా ఉండగలిగాను, కానీ ఆయన పాట పాడే అవకాశం నాకు దొరకలేదు. చాలా దురదృష్టవంతుడిని నేను పింగళ నాగేంద్రరావు గారి పాట పాడలేకపోయినందుకు మాత్రం. కానీ ఆ మహానుభావుని చూడగలిగే భాగ్యం నాకు దొరికింది. అలాంటి వారి సంస్మరణ ఇవాళ మనం చేసుకుంటున్నామంటే అది తెలుగు జాతి చేసుకున్న పుణ్యంగా నేను భావిస్తూ, అది గుర్తు చేసినందుకు మా సోదరుడికి మరొక పర్యాయం ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పరమాద్భుతమైనటువంటి సారస్వత సేవ చేసినటువంటి మహాత్ముడండి ఆయన. సరాసరి బ్రహ్మలోకానికి చేరుకుంటారు అట్లాంటి వాళ్ళు. మన శాస్త్రాలన్నీ కూడా అది చెబుతున్నాయి. వాళ్ళకి స్వర్గం కూడా ఉండదండి. ఆయన బ్రహ్మచారి కూడా మరి బ్రహ్మలోకానికి వెళ్ళిపోతాడండి. ఎందుకంటే ఆయన ఈ తెలుగు జాతికి చిత్ర పరిశ్రమ నుండి చేసినటువంటి సేవలు అసామాన్యం. ఎవరు భావగీతం రాసినా, ఈనాటి కవి అయినా సరే పింగళి గారి ముద్ర తప్పకుండా ఉంటుంది. అయితే అంత లాలిత్యం ఉండకపోవచ్చు, కానీ ముద్ర ఉంటుందండి. ఆ ఊహలో మనసున కోయిల కూసి, మనసులో కోయిల కూసిందని అంటాడండి. ఇట్లా చెలువములన్నీ చిత్రరచనలే. ఘాటు ప్రేమ ఏమిటయ్యా, ఎంత బాగా అన్నారు ఆయన. ఎంత ఘాటు ప్రేమ, చెలువములన్నీ చిత్రరచనలే. దాంట్లో అంటాడండి, దాంట్లో ఆలాపనలు సల్లాపనలు కలకల కోకిల గీతములే, చెలువములన్నీ చిత్రరచనలే, చలనము లోహో నాట్యములే అంటాడు. అంటే లలిత కళా స్వరూపిణి అయిపోయిందని ప్రియురాలు. లలిత కళల యొక్క ఆలాపన ఉంది, సల్లాపన ఉంది, సాహిత్యం ఉన్నది. దాంట్లో ప్రతి ఎటు తిరిగినా సరే ఒక చిత్తరువులాగా ఉంటుంది, ఎలా నడుస్తున్నా సరే నాట్యంలాగా ఉంటుంది. ఇంతటి ఒక ఊహా సుందరిని ఆయన బ్రహ్మచారి ఉండి ఆయన దర్శించాడంటే అది అసలు ఆ తరంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ, ఆ యువకులందరికీ ఎంత పరమాద్భుతమైనటువంటి దివ్య ప్రేరణ అండి అసలు. ఎంత హాయి రే, ఎంత మధురమీ హాయి. అక్కడ ఆలాపనలు కానివ్వండి, ఆ పాటల ఆ మ్యూజిక్ కానివ్వండి, అది ఒక దివ్యమైన ఒక రసమయ శృంగార లోకాన్ని ఆవిష్కరిస్తుంది ఆ పాట. అలాంటి పాట నేను మళ్ళీ ఇంకోటి ఏది చెప్పలేను, అంత అద్భుతమైనటువంటి పాట. అలాగే సాహిత్యంలో మీరు అన్నారు వీరతాళ్ళు అని, జగదేక వీరుడి కథలో అక్కడ దయ్యాలు ఉంటాయి. దయ్యాలు వచ్చినప్పుడు మీకు మలయ పర్వతం తెలుసా అని అంటాడు రామారావు గారు, ఎన్టీ రామారావు గారు రాజకుమారుడు. అంటే వాడు లుసు 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 అని అంటాడు. లుసు లుసు అంటే దయ్యాల భాషలో తెలుసు అని. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అక్షరం గనక మింగేస్తే అది దయ్యాల భాష అవుతుంది, తెలుగు భాష కాదు. అలాగే మన రాజ్యం పేరేమిటి? కామకూటం. మన మహారాజు పేరు త్రిశోకానందులు. త్రిశోకానందుడు అంటే 3 పూట్ల ఇలా ముస్తాబవ్వాలన్నమాట. అసలు ఎన్ని రకాల త్రిశోకానందుడు 3 శోకాలతో ఆనందించే. అసలు పేర్లు పెట్టడం కూడా 2 చింతలు, ఆశ, ఏకాశ. మాయాబజార్ సినిమా చూస్తాం మనం, ఎన్నెన్నో చెప్పుకుంటాం. ఒక మహాకవి యొక్క ప్రయోగ దక్షత ఎలా ఉంటుందనేది సాష్టాంగ నమస్కారం చేస్తానండి అట్లాంటి రచనకి నేను. పింగళి వారికి ఈ సందర్భంగా ఈ వేదిక పైన సాష్టాంగ నమస్కారాన్ని సమర్పిస్తూ మీకు అది చెబుతున్నాను. లాహిరి లాహిరి పాటలో 2 చరణాలే మనకి ఈ రికార్డులో ఉంటుంది. సినిమాలో 3వ చరణం ఉంటుంది. శ్రీకృష్ణుడు రుక్మిణి వెడుతున్నప్పుడు పాడే పాట, అది పరమాద్భుతం అండి. రసమయ జగమును రాస క్రీడకు ఉసిగొలిపే ఈ మధురిమలో రసమయ జగతిని రాసక్రీడకు ఉసిగొలిపోయే ఈ మధురిమ. ఉసిగొలపటం అంటే ప్రేరేపించటం, దాన్ని చాలా తక్కువగా వాడతాం మనం. ఈ జగత్తుని మొత్తాన్ని కూడా రసమయ జగతిని రాసక్రీడకు ఉసిగొలపటం, ఉసిగొలిపే ఈ మధురిమలో ఎల్లరి మనములు జల్లన చేసే చల్లని దేవుని అల్లరిలో లాహిరి లాహిరి లాహిరిని రుక్మిణీదేవి అంటే ఆ పాత్ర ఔచిత్యం. రుక్మిణీదేవి లాంటి ఆవిడ అంత చక్కగా కృష్ణుడి యొక్క తత్వాన్ని అర్థం చేసుకుని ఆ రసమయమైన రాత్రివేళ అలా పాడటం, అది జన్మ అంటే, అది సార్థకత అంటే. ఆ మహానుభావుడు ఎప్పుడు చిరంతనంగా జీవించే ఉంటారు వారి రచనల ద్వారా.